శ్రీ గురుభ్యో నమః. తులారాశి జాతకులకి 2024 ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు పరిస్థితి ఎలా ఉంటుంది అని కనుక ఒకసారి ఆలోచిస్తే ఉద్యోగంలో పరిస్థితులు, వ్యాపారంలో అనుకూలము, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో కొంత మెరుగైనటువంటి స్థితి కనబడుతుంటాయి. అన్నింటిలో కూడా అనుకూలత ఉంటాయి ఎక్సెప్ట్ వన్. సంతాన విషయాల్లో మాత్రం కొంచెం చికాకు. అది మీ వలన పొరపాటు ఉండొచ్చు, లేదా సంతానం వలన పొరపాటు ఉండొచ్చు. వారిని మీద శ్రద్ధ తీసుకోలేకపోయిన కారణంగా సమస్య రావచ్చు, లేదా మీరు చెప్పింది వారు వినని కారణంగా కూడా సమస్య అరైజ్ కావచ్చు, లేదా వారు అడిగినటువంటిది మీరు లెక్క చేయకుండా పక్కన పెట్టిన కారణంగా సమస్య రావచ్చు. తప్పు ఎవరిదైనప్పటికీ కూడా కొంచెం ఈ సమయం మాత్రం 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు తల బుప్పి కట్టే విధంగా అవకాశాలు ఉంటాయి. ఇక ఈ విషయంలో తప్ప, సంతాన విషయాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా పరిస్థితి చాలా రంజుగా ఉంటుంది. ఎక్కడ వ్యతిరేకత లేకుండా ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. కనుక ఇక్కడ మాత్రమే కొంచెం వరకు విసుగు జనిస్తుంటుంది. ఆ విసుగు వలన మిగిలినటువంటి కార్యక్రమాలపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి అని మాత్రం గుర్తించాలి. ఇక రెండవ పాయింట్కి వస్తే 12వ తేదీ మధ్యాహ్నం 2:56 ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు ఉన్న సమయం అంతా ఇది వెరీ పీస్ఫుల్గా గడిచిపోతుంటుంది. ఫైనాన్స్ మ్యాటర్స్ గురించి ఆ విషయంలో మాత్రం రిగార్డింగ్ ఫైనాన్స్ విషయంలో ఇది ప్లస్ పాయింట్స్, డబల్ ప్లస్ కూడా ఉండే అవకాశం వస్తాయి. రుణ సదుపాయం దొరకవచ్చు, లేదా రుణం ఇవ్వవచ్చు. ఏదైనా పరిష్కారం కాకుండా మూలన పడిన పని అది పరిష్కారం కావచ్చు. ఇక శత్రు విజయం సాధించవచ్చు. ఒక్కోసారి శత్రువుల నుంచే మీకు ఏదైనా లబ్ధి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు ఎవరితో అయితే వైరం పెట్టుకున్నారో అలాంటి వైరం ఉన్న వ్యక్తి ఏదో ప్రకారంగా మీ మీద ప్రేమతోటో ఏదో కొంత అతను చేసిన కార్యక్రమం వలన మీరు లబ్ధి పొందే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతోపాటు ఇక వివాహం కానటువంటి వారికి కూడా కొంతవరకు మనసు కొంత తృప్తి పడే విధంగా కొన్ని చక్కటి అవకాశాలు ఉంటాయి. వివాహం కానిటువంటి వారికి, ప్రేమికులకు కూడా కొంచెం తీపి వార్తలుగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇక దంపతులుగా ఉండేవారు మాత్రం మంచి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇక ఈ మాఘమాసం అనేది వచ్చింది కనుక ఈ శుభకార్య పరంపరకు సంబంధించినటువంటి రీతిలో డెవలప్మెంట్స్ వచ్చే విధంగా పావులు కదుపు ఎవరు కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే మాఘమాసంలో వచ్చింది కనుక భార్యాభర్తలు ఒక నిర్ణయానికి వచ్చేసి ఏదైనా ఒక ఆభరణం కొందామనో, లేక అది కొందామనో, ఇది కొందామనో, గృహోపకరణాలపైన ఏదో దృష్టి పెట్టి ఒకరి నిర్ణయాలు ఒకరు బాగా చక్కగా షేర్ చేసుకుంటారు. దీంతోపాటు వ్యాపార భాగస్వాములు కూడా రాబోతుంది. మార్చి ఆఖరు రాబోతున్న నెక్స్ట్ ఏప్రిల్ నుంచి వీరి భాగస్వామి ఉండటమా, లేకపోతే భాగస్వామి బయటికి రావటమా అనేది లోపల మనసులో ఉన్నప్పటికీ ఎదురెదురుగా కూర్చుని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికి, చర్చించుకోవటానికి ఈ చర్చలు సఫలీకృతం అయ్యే విధంగా అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి. దీన్ని బట్టి 12వ తేదీ మధ్యాహ్నం నుంచి 12, 13, 14, 15, 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు అనుకూలంగా సమయం గడిచిపోతుంటుంది. ఎక్కడ అవాంతరాలు, ఆటంకాలు, స్పీడ్ బ్రేకర్స్ అంటూ ఏమీ లేవు. ఒక విధంగా ఈ రెండవ పాయింట్లోనే చాలా వరకు పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ప్లెజెంట్ అట్మాస్ఫియర్, సుహృద్భావ వాతావరణం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ వాతావరణంలోనే పావులు కనిపిస్తారనమాట. ఇక నెక్స్ట్ మూడవ పాయింట్ 16వ తేదీ మధ్యాహ్నం 2:43 మొదలై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం చికాకులు పెట్టే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను అష్టమ చంద్ర దోషం ఉన్న సమయం అని చెప్పాను అనుకోండి, అది వెంటనే గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అష్టమ చంద్ర దోషం అంటే ఏమిటి అంటే, మీకు మీ జన్మరాశికి అష్టమ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు అని. కరెక్ట్గా ఆ చంద్ర సంచారం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉందంటే 16వ తేదీ మధ్యాహ్నం 2:43 నుంచి 18వ తేదీ రాత్రి 9:54 వరకే అష్టమ చంద్ర దోష సమయం ఉందన్నమాట.
అంటే ఆ సమయంలో చంద్రుడు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్ర మొదటి 12 గంటల వరకు తిరుగుతూ ఉంటాడు. దాన్ని మీకు అష్టమ చంద్ర దోషం అంటాం. ఎప్పుడైనా నేను అష్టమ చంద్ర దోష సమయం అన్నానంటే టేక్ కేర్. ఆ సమయం మీకు అనుకూలమైనది కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకుంటూ ఉంటుంటాం. ఒక్కోసారి శుభకార్యాలు కూడా ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు ఆ లగ్నం నుంచి మేము ముహూర్తం నిర్ణయించేప్పుడు అష్టమంలో చంద్రుడు ఏమైనా ఉన్నాడా, అష్టమంలో కుజుడు ఉన్నాడా అని గమనించి ముహూర్తాలు ఇస్తుంటాం. ఈ మధ్యకాలంలో చాలామంది పంచాంగతులు ఇవేం గమనించకుండానే ఉన్నారు కొంతమంది. ఆ ముహూర్తాలు ఎక్కువగా ఉన్న ఉద్దేశంతో అష్టమంలో చంద్రుడున్న ముహూర్తం ఇచ్చేస్తారు, అష్టమంలో కుజుడున్న ముహూర్తం ఇస్తారు. దేనికి ఇస్తారు? వాళ్ళ పంచాంగాలు అమ్ముకోవడానికి కోసంగా అలాంటి తప్పుడు పనులు చేస్తుంటారు. కనుక అష్టమ చంద్రుడు అనేది చాలా దోషము. అలాగే అష్టమంలో కుజుడు కూడా చాలా దోషమయం. కనుక కొంచెం జాగ్రత్తగా నేను అష్టమ చంద్ర సమయం అని చెప్పాను అంటే మాత్రం టేక్ కేర్. కనుక అలాంటి అష్టమ చంద్ర దోష సమయం 16వ తేదీ మధ్యాహ్నం నుంచి 18వ తేదీ రాత్రి 9:54 దాకా ఉంది. కనుక ఈ టైంలో మీరు ప్రయాణాలు వెళ్ళటం కానీ లేకపోతే ఆఫీసులకు కానీ వెళ్ళినా ఏదైనా కొంచెం మనసుని కరెక్ట్గా ఏ వస్తువులు తీసుకోవాలా ఏమిటి అనేది గుర్తుంచుకోవాలి. పై అధికారులతో మాట్లాడే సమయంలో వారు అడిగినటువంటిది మనం రెక్లెస్గా మనం సమాధానం చెప్తే కుదరదు. ఏదైనా వినయానికి విధేయతకి ఇక్కడ మనం పెద్దపీట అంటూ వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అష్టమ చంద్రుడు మనల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగిస్తాడు. కనుక ఎప్పుడైనా అష్టమ చంద్ర దోష సమయం అని చెప్పానంటే రకరకాలుగా దానికి భాష్యాలు చెప్పుకోవచ్చు. కనుక అలాంటి సమయం ఉంది. టేక్ కేర్. దాంతోపాటు 18వ తేదీ రాత్రి 9:54 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఏదో అవాంతరము స్పీడ్ బ్రేకర్ మనకు ఉందేమో అనేటువంటి ఫీలింగ్ కూడా వస్తుంటుంది. ఒక్కోసారి ఆ అదృష్టం ఏమైనా దెబ్బతిందేమో, దురదృష్టం వెంటాడుతుందేమో, ఏమిటో ఇట్లా ఉంది, ఇది అంత బాగా వచ్చింది, సవ్యంగా వస్తుంది, చిట్ట చివరికి కొద్ది దూరం వెళ్తుంది అనుకున్నా ఇప్పుడే ఇది వచ్చేసిందే అనుకుంటారు. కనుక ఏదైనా 16వ తేదీ మధ్యాహ్నం నుంచి 20వ తేదీ రాత్రి వరకు అనుకూలమైన సమయం కాదు. తల్లిదండ్రులతో కూడా ముఖ్యంగా తండ్రితో ఉండేటువంటి వ్యవహారాలు మాత్రం కొంచెం వరకు అవి మరీ పేలకుండా బరస్ట్ కాకుండా ముభావంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. మీకు కోపం వస్తే రేగిపోతారు. అందుచేత తండ్రితో కానీ తండ్రి వారితో అంటే చిన్నాన్న పెదనాన్న ఇలాంటి వారితో కూడా కొంచెం జాగ్రత్తగా సంభాషించడానికే ప్రయత్నం చేయండి. తొందరపడి వారి మీద మీరు ఉద్రేకపూరితంగా మాట్లాడుతూ ఒక్కోసారి మీ నిర్ణయాలు కూడా వారి వ్యతిరేకంగా చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో 16 మధ్యాహ్నం నుంచి 20వ తేదీ రాత్రి దాకా ఇది కొంచెం మైనస్ పాయింట్స్ ఎక్కువ దులుతూ ఉంటాయి. కనుక కొంచెం విసుగు ఎక్కువగా ఉంటుంది, విరక్తి ఎక్కువగా ఉంటుంటుంది. ఆవేశాలకు వెళ్ళకుండా, ఆవేశాల వైపు చూడకుండా టైం బాగలేదు అనుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని క్లుప్తంగా మనసుకి చెప్పుకొని నిర్ణయించుకొని ఉండండి తప్ప పీకి పాకాన పెడదామనేటువంటి రీతిలో మాత్రం ఉండకూడదు. ఇది ఒక హెచ్చరికలాగా గుర్తుంచుకోండి. ఇక ఈ 10 రోజుల్లో కొన్ని వ్యతిరేక సమయాలు అంటున్నాయి. ఆ వ్యతిరేక సమయాలు ఏమిటో ఇప్పుడు తెలియజేస్తాను. తులారాశిలో ఉన్నటువంటి చిత్రా నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 15వ తేదీ ఉదయం 5:26 నుంచి 16వ తేదీ ఉదయం 8:47 వరకు వారికి అనుకూల సమయం కానే కాదు. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 16వ తేదీ ఉదయం 8:47 నుంచి 17వ తేదీ ఉదయం 8:46 వరకు వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు. నెక్స్ట్ 3వ నక్షత్రం ఉంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన తులారాశి వారికి 17వ తేదీ ఉదయం 8:46 నుంచి 18వ తేదీ ఉదయం 9:23 వరకు అనుకూలం కాదు. ఇవి నక్షత్రాల ప్రకారంగా చెప్పేటువంటి ఇవి అన్ఫేవరబుల్ టైమింగ్స్. ఇవి కాకుండా మరొక 3 నక్షత్రాలు మేము ఉన్నాము జాగ్రత్త అని ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వారికైనా అవి అనుకూలం కాదు. కనుక ఆ 3 సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే మొదటిది 13వ తేదీ వేకుంజామున 4:09 4:09 AM నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు ఆ సమయం అన్ఫేవరబుల్ టైం. ఇక రెండవ సమయం ఎప్పుడంటే 16వ తేదీ ఉదయం 8:44 నుంచి 16వ తేదీ రాత్రి 8:30 వరకు ఇది రెండవ సమయం.
ఇక మూడవ వ్యతిరేక సమయం 19వ తేదీ రాత్రి 9:19 నుంచి రెండవ రోజు ఉదయం అంటే 20వ తారీఖు ఉదయం 9:55 వరకు. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఈ కన్యారాశి జాతకులకి 16, 17, 18, 19, 20 చెప్పా కదా, ఆ 5 రోజుల్లో కూడా ఆవేశానికి చాలా దూరంగా ఉండాలి. ఆవేశానికి చాలా దూరంగా ఉండాలి. కనుక తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేది మాత్రం బాగా గుర్తుంచుకోండి. మీరు అది గుర్తుంచుకోలేకపోతే కొంత అష్టమచంద్ర దోష ప్రభావం వ్యతిరేకంగా చూపించేటువంటి ఫలితాలు, మరింత వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కనుక తస్మాత్ జాగ్రత్త. శుభం.